చాణక్యుడు ఏం చెప్పాడంటే, పంది బలిసినంత మాత్రాన సింహం అయిపోదు. అలాగే అడ్డగోలుగా వచ్చిన అధికారంతో శునకం సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన అది రాజు కాలేదు. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోయినట్టుగా నీచులు ఎంతటి వారైనా ఏదో ఒక రోజు మట్టి కరవాల్సిందే. ఇది చరిత్ర చెబుతున్నటువంటి నిజం, సత్యం కూడా. ఎందుకంటే మనం ఏం చేసినా సింహాసనం మీద ఒక్కళ్ళు కూర్చున్నారు. అది ఎంత తొందరగా సింహాసనం మీద తర్వాత దిగిపోయి ఎన్ని పాటలు పడ్డారో కూడా చాలామంది మనం చరిత్రలో చదివాం. చాలామందికి మంచి పేరు కూడా వచ్చింది, అశోక చక్రవర్తి అలాంటి వాళ్ళకి. మిగతా వాళ్ళకి మరి ఇలా. అందుకనే ఆయన అంత